పార్టీ సంబంధించింది కాదు కదా, ఆయన జన్మదినానికి సంబంధించిన పర్సనల్ కాబట్టి नरेंद्र मोदी की विश्वगुरु नरेंद्र मोदी की భారతదేశ ప్రియ ప్రధానమంత్రి ప్రపంచ దేశాలని ఈరోజు ప్రపంచ దేశాలకి ఐక్యంగా ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క 75వ జన్మదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు వికారాబాద్ కేంద్రంగా ఇక్కడ బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన 75 సంవత్సరాల సందర్భంగా 75 యూనిట్లకు తక్కువ కాకుండా ఆ 5 యూనిట్లు ఇవ్వడానికి కార్యకర్తలు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. వారికి అందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు. అంతేకాకుండా ఈరోజు మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిన దినోత్సవం. జై భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లాలో యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకోటి తెలుగుదేశం ఉద్యమం మనం చూడకపోయినప్పటికీ ఈరోజు తెలంగాణ విమోచన దినాన్ని ఘనంగా నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి పార్టీకి ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ కుహన లౌకికవాదులుగా ఈ యొక్క విమోచన దినాన్ని విలీన దినంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు జరిగినటువంటి ఒక ఉద్యమంలో అనేకమైనటువంటి ఈరోజు భరతమాత ఉర్దూ బిడ్డ అభినవ సర్దార్ మన ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో పోరాట ఫలితంగా ఎందరో వీరుల ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చిన ఈ యొక్క తెలంగాణ ఈరోజు ఖచ్చితంగా ఇది విమోచనమే, విలీనం కాదు. కొన్ని పార్టీలు మైనారిటీ సంతుష్టీకరణ కోసం వారిని సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్నో ప్రాణ త్యాగాలతో మనం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణను తక్కువ చేస్తూ వారి త్యాగాలను తక్కువ చూపిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు. రేపు పొద్దుగాల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపడతాం. అదేవిధంగా ఆనాటి నిజాం నిరంకుశ పాలన ఏ విధంగా ఉన్నదో రాబోయే తరాలకు తెలియాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఆ విధంగా చూస్తే ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడుతూ వారి దౌత్యనీతితో ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి భారతదేశానికి ఎదురు లేకుండా భారతదేశాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదినం. అదేవిధంగా ఈరోజు వారు అందిస్తున్నటువంటి సకల జనుల సంక్షేమం అవుతుందో అదే వారికి శ్రీరామ రక్షగా ఉంటూ వారు ఇంకా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి ఈ భారతదేశానికి ప్రజలకు సేవను అందించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ భారత్ మాతాకి. ఈరోజు నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం, మెగా రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది. ఇక్కడ వికారాబాద్లో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో చేస్తున్నాం.
దీనికి ఆయన వయసు 75 కాబట్టి మినిమం 75 యూనిట్లు బ్లడ్ ఇచ్చే విధంగా యువకులు అందరూ ముందుకొచ్చారు. దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం కూడా జరిగింది. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు కూడా. అలాగే విశ్వకర్మ జయంతి కూడా ఉంది. విశ్వకర్మలందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.